రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెయ్యలేనటువంటి పనిని 2019 ఎన్నికల ముందు అనేక ప్రగల్భాలు అంటే ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే సిపిఎస్ని రద్దు చేస్తా, డిఎస్సి నిర్వహిస్తా, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం జూన్ 12వ తారీఖు నాడు 2024 జూన్ 12వ తారీఖు నాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజునాడు మొట్టమొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మొట్టమొదటి సంతకం డిఎస్సి నిర్వహణ అంటే ఉపాధ్యాయ ఉద్యోగాలు తీయాలనేటటువంటిది మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి కార్యక్రమం. అయితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి ఫైలు అమలు చేయడమే కాకుండా రాష్ట్రంలో 16,547 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాడు కాబట్టి అది చూసి తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి కడుపు మంటతో, ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి కుటుంబాలను వదిలి అప్పటికి 2-3 సంవత్సరాల నుంచి చదువుకుని డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఎన్నో కోచింగ్ సెంటర్లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు పెడుతూ వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఉద్యోగాలు తీస్తాయి, మేము ఉద్యోగాలు ఎలాగైనా సాధించాలని ఒక పట్టుదలతో సాధించినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించినటువంటి 16,547 మంది ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి చదువు లేదు కాబట్టి సంస్కారం అంతకన్నా లేదు. జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏలోనే నీతి, నిజాయితీ, సిగ్గు, లజ్జ అనేటటువంటి ఆ పదార్థాలు కూడా ఆయన డిఎన్ఏలోనే లేవు. అది ఆయన నైజం. దానికి భగవంతుడు ఇచ్చినటువంటి డిఎన్ఏ ఆయనకి ప్రత్యేకంగా ఇచ్చాడు. ఎవరైనా సరే ఒక అబద్ధం చెప్పాలంటే సిగ్గుపడతాం. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడాలంటే సిగ్గుతో తలవంచుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డికి అవేమీ ఉండవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బ్రతుకంతా అబద్ధాల బ్రతుకు. అబద్ధం ఆడటమే అంటే ఆడిన అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఎంతవరకైనా ఒక నిజాన్ని అబద్ధం చేయడం కోసం ఎన్నో వాటికి కుట్రలు చేస్తూ ఉంటాడు. ఒక నిజాన్ని సపోజ్ వాళ్ళ బాబాయిని గొడ్డలతో నరికి చంపితే గొడ్డలే కాదు గుండెపోటుతో చనిపోయాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. సాక్షి ఛానల్లో ఉదయం 5:30 గంటల నుంచి ఒక తప్పుడు కొట్టాడు. సాక్షి పేపర్లో ఇది గొడ్డల పోటు కాదు, ఇది గుండెపోటు అని చెప్పి రాతలు రాశారు. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కుల్ని అడ్డం పెట్టుకుని ఒక దొంగ పేపరు, ఒక అవినీతి పేపర్ని, ఒక అవినీతి ఛానల్ పెట్టి ఒక అబద్ధాన్ని, ఒక నిజాన్ని అబద్ధం చేయడం, లేదా ఒక డిఎస్సి లాంటి 16,547 మందికి ఉద్యోగాలు కల్పన చేసినటువంటి ఒక మెగా డిఎస్సిని, ఒక నిజాన్ని అబద్ధం చేయడం కోసం అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడడం, దానికి ధర్నాలని మాట్లాడడం. నేను అడుగుతా ఉన్నాను జగన్ రెడ్డి, చూశాను నేను ఈ 2-3 రోజులు లోకేష్ బాబు రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి?
16,547 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడన్న రాజీనామా చేయాలా? లేదు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకి ప్రైవేటు పాఠశాలను వదిలి ప్రభుత్వ పాఠశాలలోకి చేర్చే సంఖ్య పెరిగింది, దానికి రాజీనామా చేయాలా? లేదు పిల్లలకి నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలని సన్నబియ్యం అందిస్తున్నందుకు రాజీనామా చేయాలా? లేదు నువ్వు బాకీలు పెట్టినటువంటి బాకీ పెట్టి వెళ్ళిపోయినటువంటి చిక్కీలు, చిన్నపిల్లలకి ఇచ్చే చిక్కీలు కూడా 680 కోట్లు నువ్వు బాకీ పెట్టిపోతే ఆ బాకీ తీర్చినందుకు లోకేష్ బాబు రాజీనామా చేయాలా? ఈరోజు నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని అందించినటువంటి కారణంగా లోకేష్ బాబు రాజీనామా చేయాలా? మెగా పేరెంట్స్ డేను నిర్వహించి తల్లిదండ్రుల్లో ఒక ఆత్మస్థైర్యం, పిల్లవాడిలో ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి ఈరోజు లోకేష్ బాబు రాజీనామా చేయాలి. దేనికి రాజీనామా చేయాలి? అసలు నువ్వు రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డి. ఇట్స్ మై డిమాండ్. నీకు శాసనసభ్యుడిగా కూడా ఉండే అర్హత నీకు లేదు. నీకు దమ్ముంటే నీదొక రాజకీయ పార్టీ అని చెప్పి నువ్వు విశ్వసిస్తే, ఎందుకంటే నువ్వు అది కొనుక్కున్నటువంటి పార్టీ, ఆ పార్టీ నీది కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది నీది కాదు, ఎవరో పెట్టాడు పార్టీ. ఆ పార్టీ ఆయన దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి పార్టీ. అంటే కొన్ని దగ్గర మనం చూస్తుంటాం, కంపెనీలు వారు పెడతారు, ఆ కంపెనీలను అమ్మేస్తారు, వేరేవాడు కొనుక్కుంటాడు. అట్లాగే నువ్వు ఒక రాజకీయ పార్టీని కొనుక్కున్నావు. కొనుక్కుని శాశ్వత అధ్యక్షుడు ఒక నిరంకుశంగా, ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఒక నిరంకుశంగా నువ్వు శాశ్వత అధ్యక్షుడని ప్రకటించుకున్నటువంటి నువ్వు ఈరోజు ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు మళ్లించడమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నాను, నీకు డిమాండ్ చేస్తా ఉన్నాను, నువ్వు ముందు రాజీనామా చేయి. లేదు నువ్వు రాజీనామా చేయవా, రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతుంది. నీకున్న నీ 11 మంది శాసనసభ్యులు తీసుకుని నీకు దమ్ముంటే, నువ్వు ప్రజాస్వామ్యానికి విలువలిస్తే, చట్టసభలకి గౌరవిస్తే, నీ 11 మంది శాసనసభ్యులు తీసుకుని నువ్వు అసెంబ్లీకి రా. అసెంబ్లీలో చర్చిద్దాం. ఒక రోజు కాకపోతే 2 రోజులు చర్చిద్దాం, 2 రోజులు కాకపోతే 3 రోజులు చర్చిద్దాం. ఈరోజు అసెంబ్లీని గవర్నర్ గారు 4 రోజుల పాటు ఏర్పాటు చేశారు. అవసరమైతే చర్చను కొనసాగించే విధంగా పొడిగిద్దాం. ప్రభుత్వం పొడిగిస్తుంది. మీరు రండి అసెంబ్లీకి, మీ 11 మంది శాసనసభ్యులతో రండి, మీ దగ్గర ఉన్న మీ వివరాలతో రండి. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 16,547 మంది ఎవరైతే ఉద్యోగాలకు అర్హతలు సాధించారో, వాళ్ళు ఏ రకంగా సాధించారో, మీరు పెట్టిన ఆరోపణల్ని, వాటికి ఎదురుగానే వారు సాధించినటువంటి ఘన విజయాల్ని అసెంబ్లీలో చర్చిద్దాం. మీరు రండి, మీకు దమ్ముంటే రండి. నీ టెంటల్లో చూస్తే అక్కడ జంజీ లేరు, అంతా జగన్జీ ఉన్నారు. జగన్జీ అంటే ఎవరు? జగన్ అండ్ గంజాయి బ్యాచ్. మీ టెంటల్లో జగన్ అండ్ గంజాయి బ్యాచ్ తప్ప డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఎవరైనా ఒక్క టెంట్లో ఉన్నారా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా? అది జంజీ కాదు, అది జగన్జీ. జగన్జీ అంటే జగన్ అండ్ గంజాయి బ్యాచ్. ఎందుకంటే 2019-24 మధ్యకాలంలో 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాల గంజాయిని విస్తారంగా పెంచావు, పోషించావు, గంజాయి స్మగ్లింగ్ చేయించావు నీ కార్యకర్తలు, నీ నాయకులతోని. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు, చదువుకుంటున్న యువకులు భవిష్యత్తును నాశనం చేశావు. ఆ మూలాలు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, మీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డికి, నువ్వు రోడ్డు మీద ధర్నా ఎందుకండి? అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీకి రండి. మీరు అసెంబ్లీలో మాట్లాడదాం రండి, అసెంబ్లీలో చర్చిద్దాం రండి. 16,547 మంది జాబితాతో
కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ముంటే, నీ మాటలకు విలువ ఉంటే, నీ మాటల్లో నిజాయితీ ఉంటే మీరు శాసనసభకు రండి, చర్చిద్దాం రండి, కూలంకుషంగా చర్చిద్దాం రండి. అంతేగాని ఇది రోడ్డు మీద మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కాదు. సంసారంలో భార్యాభర్తల మధ్యన ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే ఒక ఇంటిలో 4 గోడల మధ్యన పరిష్కరించుకుంటారు. అలాగే ఈ రాష్ట్రంలో నువ్వు అతి ముఖ్యమని మాట్లాడుతున్నావు కదా డిఎస్సి, కేవలం లోకేష్ బాబు గారి మీద బురద జల్లాలి, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి అనేటటువంటి లక్ష్యంతో కదా నువ్వు పనిచేస్తున్నావు. శాసనసభలో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద సమస్య అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా, అంత పెద్ద సమస్యను ఎక్కడ మాట్లాడాలి? రాష్ట్రంలో ఉన్న ప్రజలారా, ప్రతిపక్ష పార్టీలారా, ప్రజాస్వామ్యవాదులారా, ప్రజా సంఘాలు, అలాగే నిరుద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అలాగే స్టూడెంట్ సంఘాలు, మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేయండి, అసెంబ్లీకి రమ్మనమనండి, అసెంబ్లీలో మాట్లాడదాం. మేము మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం, శాసనసభలో జగన్మోహన్ రెడ్డి డిఎస్సి మీద చర్చించడానికి ఎంత సమయమైనా ఇచ్చేటటువంటి వెసులుబాటు మా ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆశాంతం ఆ చర్చలో ఆయన మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, నువ్వు రావాలి, సభలో పాల్గొనాలి, చర్చలో పాల్గొనాలి. చర్చను మేమే ప్రారంభిస్తాం ప్రభుత్వం తరఫున, మీరు రండి, చర్చను ప్రారంభిద్దాం, చర్చిద్దాం. మీరు మాట్లాడండి, మేము మాట్లాడతాం. వాస్తవాల్ని ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రపంచానికి చాటి చెప్తాం. మీది నిజమా, ప్రభుత్వం నిజమా, ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని ఇంటిలో మాట్లాడుకోవాల్సినవి ఈదిలోనా, ఈదిలో మాట్లాడుకోవాల్సినవి ఇంటిలోనే మాట్లాడుకుంటే సమస్యలకు పరిష్కారం రాదు. నిజంగా నీకు డిఎస్సి అవకతవకలు జరిగాయి, ఇదొక పెద్ద సమస్య అని నువ్వు భావిస్తే, నీ పార్టీ వాళ్ళు భావిస్తే, నీ జగన్ అని గంజాయి బ్యాచ్ భావిస్తే, మీరు అసెంబ్లీకి వచ్చి మీ తరపున 11 మంది శాసనసభ్యులు ఉన్నారే. ఈరోజు మా జిల్లా పరిషత్ హాల్ సమావేశం అందరూ ఉంది. అక్కడ మేము 76 మంది వైసీపీ సభ్యులు ఉంటారు, ఒకరిద్దరమే తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉంటాం. మరి మేము చర్చిస్తున్నామే, ప్రజా సమస్యల మీద చర్చలో పాల్గొంటున్నామే. నీకు ఆ దమ్ము లేదా, నీకు ఆ సత్తా లేదా? నువ్వు కాగితాలు చూస్తే తప్ప మాట్లాడలేవు. మీడియా ముందుకు వచ్చి కనీసం నీ సహచర శాసనసభ్యుడైనటువంటి పాతపట్నం శాసనసభ్యుడు మామిడి గోవిందరావు పేరు కూడా పలకలేనటువంటి నువ్వు, అప్పటికీ పాపం నీ పక్కన ఉన్న వాళ్ళు ఎంత ప్రాంప్టింగ్ ఇచ్చినా, ఎన్నిసార్లు చెప్పినా మేమే తద్దెద్దా అని చెప్పి మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు డిఎస్సి కోసం మాట్లాడుతున్నావు. డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని మాట్లాడుతున్నావు. కర్నూలులో కొండారెడ్డి బురి తెచ్చి నిలదీచ్చారే, నిన్న డిఎస్సిలో ఎవరైతే అర్హతలు సాధించి ఉద్యోగాలు పొందారో వాళ్ళందరూ కూడా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కర్నూలులో ఉన్నటువంటి కొండారెడ్డి బురుజునెక్కి నిలదీచ్చారే, వాటికి నువ్వు సమాధానం చెప్పు. అంతేగాని నేనేదో అబద్దాలు మాట్లాడతాను, అసత్యాలు మాట్లాడతాను, ఒక అబద్దాన్ని 100 సార్లు మాట్లాడతాను అని నువ్వు భావిస్తే నీ అబద్దాలు విని నమ్మేటటువంటి రోజులు పోయాయి. జగన్మోహన్ రెడ్డి 2019కి ముందు ప్రజలు నమ్మారు, ప్రజలు విశ్వసించారు. నిజమేనేమో, ఉద్యోగాలు ఇచ్చేస్తావేమో. నువ్వు 347 కేసులు వేసావు రాష్ట్ర హైకోర్టులో. డిఎస్సిని ఎలాగైనా ఆపాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదు,
వాళ్ళు రోడ్డు మీదే ఉండాలి, వాళ్ళ బతుకులు చిత్రం అయిపోవాలి, వాళ్ళ బతుకులు చిన్నాభిన్నం అయిపోవాలి అని కక్ష కట్టి 347 కేసులు వేసాయి. మొన్ననే నీ పార్టీ ఎమ్మెల్సీతో హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నీకు చెప్పు దెబ్బ లాంటిది కదా జగన్మోహన్ రెడ్డి. అయినా మీకు ఇంకా సిగ్గు రాలేదా? ఇది మీకు చంపపెట్టు కాదా? పిల్లేయాలంటే ఎవరైతే అన్యాయం జరిగిందని భావిస్తున్నారో వాళ్ళు పిల్లేయాలి తప్ప నువ్వెవడు వాళ్ళ తరఫున వేయాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నీకు చేవాట్లు పెట్టినా నీకు సిగ్గు లేదు, లజ్జ లేదు, ఏమీ లేదు. నీకు అసలు అన్నీ విడిచిపెట్టేసినటువంటి రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. దానికి నీ చేష్టలకి ఏమైనా తేడా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రంలో ప్రజలు అన్నీ గమనిస్తా ఉన్నారు. నిరుద్యోగ యువకులారా, ఉపాధ్యాయులారా, చదువుకుంటున్నటువంటి విద్యార్థులారా, రేపు రాబోయే భవిష్యత్తు మీది. జగన్మోహన్ రెడ్డిది కాదు, జగన్మోహన్ రెడ్డి అసత్యాలు కాదు. ఈ రోజు కొండారెడ్డి మురిచెక్కి అక్కడ ఉద్యోగ వర్గాలందరూ ఎలాగైతే నినదించారో ప్రతి దగ్గర కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ గంజాయి బ్యాచ్ జగన్రెడ్డి గంజాయి బ్యాచ్ చేస్తున్నటువంటి అరాచకాలని మీరు అడ్డుకోవాలి, ప్రజలు అడ్డుకోవాలి. పోలీసులు సరిపోరు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం సంఖ్య సరిపోదు. ఎందుకంటే జగన్రెడ్డి గంజాయి బ్యాచ్ లో అందరూ కూడా గంజాయి మత్తుగాలే, గంజాయి బిగించి ఒక మనిషి ఇద్దరుగా తయారై ఒళ్ళు పూనకమెక్కి మదమెక్కి జనం మీద తిరగబడుతున్నారే, పోలీసుల మీద తిరగబడుతున్నారే. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తిప్పుకొట్టాలి, ప్రజలే పోలీసులుగా మారాలి. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని సాగిస్తున్న అరాచకాలని కంట్రోల్ చేయాలంటే ఒక్క పోలీస్ యంత్రాంగమే కాదు, ప్రజలు కూడా వాళ్ళ అరాచకాలని అడ్డుకట్ట వేయాలి. ఈ రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి ఈ గంజాయి, ఈ జగన్జీ దందాలు, ఈ జగన్జీ అరాచకాలు, ఈ జగన్జీ అకృత్యాలు, ఈ జగన్జీ దాష్టికాలు అరికట్టాలంటే ప్రజలే పోలీసులుగా తయారు కావాలి, చట్టాన్ని రక్షించుకోవాలి. ప్రజాస్వామ్య అపహాస్యమైతే ప్రజాస్వామ్య పునాదులకే భంగం వాటిల్లినప్పుడు ప్రజలే ఆ ప్రజాస్వామ్య పునాదుల్ని బలం చేయాలి. ప్రజలే ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా కాపాడాలి. ఇది ప్రజల తాలూకా విద్యుక్త ధర్మం. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మౌలిక సూత్రాలు ఉన్నటువంటి అదే సూత్రాలు ఇవన్నీ. ప్రజలు ఎప్పుడు కూడా నాకెందుకులే అని చెప్పి ఊరుకుంటే అది అందరినీ దహించి వేస్తుంది. ఊరిలో ఒక ఇంటికి నిప్పంటింది కదా, మనకెందుకులే అని చెప్పి మనం ఊరుకుంటే ఆ నిప్పు మన వరకు. వరదలు వచ్చేటప్పుడు ఎక్కడైనా వరద కట్ట తెగితే ప్రజలందరూ వెళ్లి ఆ వరద కట్టని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయకపోతే ఊరంతా నాశనం. అలాగే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి జగన్ గంజాయి బాధ్యత సాగిస్తున్నటువంటి అరాచకాలని ప్రజలే కంట్రోల్ చేయాలి. ఒక పోలీస్ యంత్రాంగమే సరిపో. నేను జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను, ప్రజల తిరుగుబాటు దగ్గరలోనే ఉంది. నీపైన, నీ పార్టీ వాళ్ళు సాగిస్తున్న అరాచకాలపైన, మీ జగన్జీ చేస్తున్నటువంటి దుష్టాంతాలపైన ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి. ఇక్కడ జంజీ లేరు, జగన్జీ మాత్రమే ఉన్నారు, జగన్ అండ్ గంజాయి బ్యాచ్ మాత్రమే ఉన్నారు. దీన్ని నేను జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ దాష్టికమైన పనులు, రిలే నిరాహార దీక్షలు అంటే ఎవడండి? నేను కూడా చూశాను ఆందోళన వలసలో రిలే నిరాహార దీక్ష ఎవడండి? గంజాయి బ్యాచ్ గల అందులో ఎవరైనా డిఎస్సి రాసినటువంటి ఒక అభ్యర్థి అయినా ఉన్నాడా? ఒక్క అభ్యర్థి.
గంజాయి తాగి ఒళ్ళు పూనక వెక్కి మందు తాగి తప్ప తాగి తూలుతున్నటువంటి వాళ్ళందరూ మీరు టెంటుల్లో కూర్చుంటే ఈరోజు ప్రజలే ఒక్కొక్కసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నడుము కట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ జగన్మోహన్ రెడ్డికి నీకు ఇంకా ధైర్యం ఉంటే నువ్వు చెప్పిన మాట నిజమని నువ్వు భావిస్తే నీలో ఎక్కడైనా కొన్ని పదార్థాలు మనిషికి ఉండాల్సిన విలువలకి ఉండాల్సిన పదార్థాలు నీ బాడీలో నీ రక్తంలో ఎక్కడైనా ఉంటే ఒక బిందువైనా ఉంటే శాసనసభకు రండి, నీ 11 మంది సభ్యులతో రండి. శాసనసభలో నువ్వు లేవనెత్తిన అంశాన్ని తప్పనిసరిగా చర్చిద్దాం. ఈ రాష్ట్రానికి ప్రపంచానికి శాసనసభ సాక్షిగా వాస్తవాలేంటో ఇప్పటికే మా అధికారులందరూ తెలియజేశారు. నువ్వు చెప్పిన అభియోగాలన్నిటికీ వివరాలు ఇచ్చారు. నీ దగ్గర ఏమీ లేదు. ఇంకా నువ్వు అడిగితే శాసనసభ రికార్డుల్లో ఉంటుంది. ఒకవేళ మా ప్రభుత్వంలో జరిగిన పొరపాటు ఏదైనా ఉంటే నువ్వు చర్చిస్తే శాసనసభ రికార్డుల్లో శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు శాసనసభకు రా, నేను ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.